ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపూర్లోని రామ్నగర్ ఫ్లైఓవర్ దగ్గర అవుతున్నాం చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ నుండి మనకి డాకు మహారాజ్ ఈవెంట్ జరిగే ప్లేస్కి అయితే మిమ్మల్ని ఇక్కడ నుండి తీసుకెళ్తాం. ఆల్రెడీ పొద్దున్నే ఒక వీడియో చేసాము చూడండి. సో ఇక్కడ ఫ్లెక్సీలు కూడా కట్టారు చూడండి. సో అలాగే పైన కూడా చూడండి బెలూన్స్ కట్టారు చూడొచ్చు. సో పొద్దున్నే ఒక వీడియో కూడా కవర్ చేసాము. ఇప్పుడు చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈవెంట్ దగ్గర ఇంకా ఏమేమి వర్క్ జరుగుతుంది అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు మీరు. సో వెళ్దామా? చలో వెళ్దాం. ఆల్రెడీ పొద్దున్నే ఒక వీడియో అయితే కవర్ చేశాను, మళ్ళీ ఒక వీడియో కవర్ చేస్తున్నాను. సో ఇంకా ఏమైనా వర్క్ జరుగుతుందా లేదా అనేది మనము క్లియర్గా తెలుసుకోవచ్చు. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కండి. సో అలాగే బాలయ్య బాబు ఫ్యాన్స్ అంతా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది, చాలా మందికి చూసే అవకాశం ఇస్తారు. సో అక్కడక్కడ మధ్య మధ్యలో ఫ్లెక్సీలు అయితే కట్టారు. సో ఇంకా ఈరోజు నైట్కి ఇంకా చాలా కడతారంట. సో చూద్దాం ఇంకా ఎన్ని కడతారు ఏం కడతారు. సో ఆల్రెడీ మనం ఒక వీడియో కవర్ చేసాం పొద్దున కూడా. సో అది కూడా చూడండి. నేను టవర్ క్లాక్ దగ్గర నుంచి ఇది వీడియో మొత్తం కవర్ చేశాను. సో ఇప్పుడు మనం ఓన్లీ రామ్నగర్ ఫ్లైఓవర్ దగ్గర నుండి మాత్రమే మనము ఈ వీడియో అనేది కవర్ చేస్తున్నాము. వీటి నుండి వచ్చే వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి ఇక్కడి నుండి కూడా కవర్ చేస్తున్నాను. వెళ్దాం. ఇంకా ఎక్కడెక్కడ కటౌట్స్ కట్టారా లేదా అనేది మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ రోజు నైట్ చాలా కడతారంట. చాలా అంటే దగ్గర దగ్గర ఒక 500 ఫ్లెక్సీలు పైన కడతారంట. సో ఆల్రెడీగా కట్టారు. సో ఇంకా కడతారంట. చూద్దాం. ఇట్లా వెళ్దాం మనం తీసుకుంటూ వెళ్దాం. చూడండి స్టార్టింగ్లో ఒకటి కట్టారు, అలాగే ఇక్కడ కూడా ఒకటి కట్టారు. సో అలాగే ఇక్కడ కూడా కట్టారు. అనంతపూర్ జగన్ గారిది. అలాగే ఇక్కడ రోడ్డు కూడా కొత్త రోడ్డు వేశారు చూడండి. సో రోడ్డుకి అంతా పెయింటింగ్ కొడుతున్నారు. సో ఈవెంట్ జరిగే ప్లేస్ వరకు ఈ రోడ్ అనేది కన్స్ట్రక్టింగ్ చేసినారు. నాకు తెలిసి అంత దూరం మేము చేసింది అనుకుంటా. ఇక్కడ బయలు ఎక్కువ ఉంది, చాలా బయలు ఉంది. రోడ్డు కూడా బాగుంది. ఇది బాలయ్య బాబు గారు వచ్చే రోడ్డు కూడా ఇది బాగుంది. సో అలాగే ఇక్కడ కూడా కట్టారు చూడండి. చాలా మంది మళ్ళీ ఈవెంట్ మార్చినారు అని చెప్పినారు. ఇక్కడ మార్చలేదు. మరి ఇవన్నీ కట్టినారు కాబట్టి మార్చే ఛాన్స్ అయితే లేదు. 99% మార్చే ఛాన్స్ అయితే లేదు. సో మీరేమనుకుంటారు మార్చింటారు లేదని కానీ కింద కామెంట్ చేయండి. నేనైతే మార్చడం అనుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఫ్లెక్సీలు అన్నీ కట్టేసినారు కాబట్టి చూడండి ఎట్లా కట్టినారు. అన్నీ ఆడికేడికి కట్టుకుంటా వెళ్తున్నారు అంతా. కాబట్టి మార్చే ఛాన్స్ అయితే లేదు. సో అనంతపూర్ పోలీస్ గ్రౌండ్ అని చెప్పారు మళ్ళీ చాలామంది. అందుకని చెప్పి మళ్ళీ వీడియో కవర్ చేద్దామని చెప్పి కవర్ చేస్తున్నా. 99% ఉండకపోవచ్చు అనంతపూర్ పోలీస్ గ్రౌండ్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఫ్లెక్సీలు అన్నీ కడుతున్నారు కాబట్టి ఉండకపోవచ్చు. సో లైక్ చేయండి అబ్బా, చూసిన వాళ్ళంతా లైక్ చేయండి. ఈ వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది. మీరు ఎంతమంది చూస్తే అంతమంది లైక్ చేస్తే బాలయ్య బాబు ఫ్యాన్స్ అంతా ఈ వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది. సో పొద్దున్నే 6 గంటలకు వీడియో కవర్ చేశాను కాబట్టి అది క్లారిటీగా వచ్చిందో లేదని చెప్పి మళ్ళా ఇప్పుడు వీడియో అనేది కవర్ చేస్తున్నా. ఇదంతా కూడా మున్సిపాలిటీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అంతా మొత్తం టోటల్ అంతా మున్సిపాలిటీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. క్లీన్గా చేస్తున్నారు అంతా. ఆ డేట్కి మొత్తం అంతా క్లీన్ చేస్తున్నారు. ఓరనైనా ఏంద్రైనా ఎన్ని ఫ్లెక్సీలు కట్టినారు చూడండి. ఫ్లెక్సీలు ఎన్ని ఉన్నాయో చూడండి. సో ఫ్లెక్సీలు మాత్రం చాలా వేసుకొచ్చినారు. ఇంకా కడుతూనే ఉన్నారు. అక్కడక్కడ బాల్స్ కూడా లేపినారు పైకి. సో అలాగే మళ్ళీ సాయంత్రం కూడా ఒక వీడియో కవర్ చేస్తాను. చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సాయంత్రం కూడా తప్పకుండా ఒక వీడియో వస్తుంది ఛానల్లో. మొత్తం అంతా కట్లంతా నాటుకుంటూ వెళ్తున్నారు. సో అక్కడ కూడా డిస్కషన్ చేస్తున్నారు ఏమో ఏం కథ మరి. సో ఈవెంట్ మార్చారా లేనది అయితే క్లారిటీ లేదు. చూద్దాం ఇంకా ఎక్కడెక్కడ
ఇక్కడ చూడండి భారీ కట్టారు. సో లోపలికి వెళ్దాం. సో మొత్తం గ్రౌండ్ అంతా క్లీన్ చేస్తున్నారు. కొక్లైన్లు పెట్టి మొత్తం గ్రౌండ్ అంతా కూడా క్లీన్ చేస్తున్నారు. ఆర్కిడ్కి మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఆ స్టేజ్ అయితే కడుతున్నారు అక్కడ, ఇంకా స్టేజ్ చూడొచ్చు. సో వెహికల్స్ కూడా చాలా వచ్చినాయి. కొంతమంది ఇంకా డిస్కషన్ చేసుకుంటున్నారు ఆ పక్క. అక్కడక్కడ బెలూన్స్ కడుతున్నారు చూడండి. బాలయ్య బాబు గారు బెలూన్స్ అయితే కడుతున్నారు. స్టేజ్ కూడా బాగుంది. ఇక్కడ చాలామంది పడతారు. దగ్గర దగ్గర ఒక 2-3 లక్షలైనా పడతారు జనాభా. అంత పెద్ద గ్రౌండ్ ఇది. చాలా అంటే చాలా పెద్ద గ్రౌండ్. సో మొత్తం అంతా క్లీన్ చేసినారు చూడండి. ఇది మరి సాయంకాలం ఒక వీడియో వస్తుంది, తప్పకుండా చూడాలనుకునే వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో అంత త్వరగా అవుతుంది అనుకుంటా. ఇంకా టైం ఉంది, చాలా టైం ఉంది. మన్నాడు కూడా టైం ఉంది కాబట్టి, ఇంకా టైం చాలా ఉంది కాబట్టి ఇంకా చూడండి. అక్కడ బెలూన్ కూడా కట్టినారు. చాలా పెద్ద గ్రౌండ్. ఇంకా చాలా వర్క్ జరుగుతుంది. అద్దెకు పోవాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే ఇంకా వర్క్ జరుగుతుంది. ఇంకా స్టేజ్ కూడా కట్టలేదు, స్టార్ట్ చేసినారు మొత్తం వర్క్ అంతా. అలాగే ఇక్కడ కూడా బళ్ళు చాలామంది వచ్చాయి. చాలామంది పార్కింగ్ ప్లేస్ ఎక్కడ అంటున్నారు. పార్కింగ్ ప్లేస్ కూడా ఫస్ట్లోనే, మనం స్టార్టింగ్లోనే పార్కింగ్ ప్లేసు. సో అక్కడ ఉంటుంది. సో వెళ్దాం, పార్కింగ్ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను. సో పార్కింగ్ ప్లేస్ వచ్చి ఇది, ఈ పక్క. ఈ డిస్కషన్ జరుగుతున్నదంతా పార్కింగ్ ప్లేస్. లోపల ఉండేదంతా మొత్తం పార్కింగ్ ప్లేస్. సో పాత పోస్టర్లన్నీ ఇక్కడ ఫ్లెక్సీలు అయితే కట్టారు. పాత పోజులంతా. ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అంతా తప్పకుండా వీడియో లైక్ చేయండి. లైక్ చేసి చాలామందికి రికమెండ్ చేస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. మరి సాయంత్రం మంచి వీడియోతో కలుస్తా.